హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్బాక్స్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ మటన్ కర్రీ. మటన్ కర్రీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా థిక్ గ్రేవీతో రావాలి అంటే ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఈ మటన్ గ్రేవీ కర్రీ రైస్, రోటీ, చపాతీ ఇంకా బగారా రైస్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా హాఫ్ కేజీ మటన్ని నీట్గా వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు అందులోకి 2 టీ స్పూన్ కారం వేసుకోండి. కారం అనేది మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోండి. మీరు ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, కానీ నేను తర్వాత వేస్తున్నా. ఇలా కారం, ఉప్పు అంతా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులోకి ఒక కప్పు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోండి. చూడండి, ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ముప్పావు కప్పు వరకు ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మిగతా ఆనియన్స్ని ఒక పక్కకి జరిపి అదే ఆయిల్లో హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని కొంచెం వేయించండి. అదే షాయి జీరా, చెక్క, ఇలాచి, లవంగ, ఇంకా ఒక బిర్యానీ ఆకు వేసి కొంచెం వేయించుకోండి. ఇలా మసాలా దినుసులన్నీ బాగా వేగాక అందులోకి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోండి. ఈ మటన్ ఆయిల్ ఇంకా మసాలా దినుసులతో బాగా కలిసేలా ఒక 5-10 నిమిషాలు కలుపుకోండి. మటన్ ఇలా మగ్గించుకునేటప్పుడు మంట ఎప్పుడూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. తర్వాత మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, 6 నానబెట్టిన జీడిపప్పు, ఒక మీడియం సైజ్ టమాటో, అలాగే ఇందులోకి ఫ్రెష్గా నేను ఎప్పుడూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కాబట్టి 10 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ వేయించుకున్న ఎండు కొబ్బరి కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని మనం ముందుగా మగ్గించుకున్న మటన్లోకి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా మసాలా పేస్ట్ వేసాక ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోనే పెట్టండి. ఒకవేళ హైలో పెడితే అడుగంటేస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా లేదా మటన్ మసాలా ఏదైనా సరే వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ప్రెషర్ కుక్ చేసుకునే ముందే ఇలా మటన్ని ఎక్కువసేపు ఉడికించడం వలన ముక్కలకి కారం, ఉప్పు అంతా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్, అలాగే 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ విజిల్స్ ఎన్ని రావాలనేది మనం తీసుకున్న మటన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ లేతగా ఉంటే తక్కువ విజిల్స్ పడతాయి, ఒకవేళ ముదురుగా ఉంటే ఎక్కువ విజిల్స్ పడతాయి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చూడండి మటన్ ఉడికిందో లేదో అని. ఇలా ఒక స్పూన్ తీసుకొని చూస్తే తెలుస్తుంది మటన్ ఉడికిందో లేదో అని. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. మనం వేసుకున్న ఒక కప్పు వాటర్కి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ థిక్ గ్రేవీ మటన్ కర్రీ రెడీ. ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అన్బాక్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.